హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు ఫ్రెండ్స్ మనం నాదర్గులో ఉన్నటువంటి మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చేటువంటి ఈ హౌస్ చూడడానికి వచ్చామండి. ఇది వచ్చేసి మనకి G+2 ప్లస్ పెంట్ హౌస్ కూడా ఉందండి. మనకి రెంటల్ ఇన్కమ్ కూడా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 80,000 రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించండి. అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో కాబట్టి డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ అనేది కూడా డిస్ప్లే పైన ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2,000 రూపీస్కి హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా కూడా మీ యొక్క ప్రాపర్టీ ప్రమోషన్ అనేది కూడా ఇదే విధంగా చేయడం జరుగుతుంది. కింద డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసినా కూడా నేను మీ యొక్క ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ఇదే విధంగా ప్రమోషన్ చేస్తామండి. సో ఫ్రెండ్స్ ఈ ఆలస్యం చేయకుండా మన ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందామండి. మనం ముందుగా రోడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది 30 ఫీట్ రోడ్. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మంచి డైమెన్షన్ ఉంటుందండి, 36 ఫేజింగ్ ఉంటుంది. డెప్త్ వచ్చేసి మనకి 50 ఉందండి. G+2 ప్లస్ పెంట్ హౌస్ కూడా ఉందండి. ఆల్రెడీ దీనికి రెంటల్ ఇన్కమ్ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 80,000 వరకు కూడా రావడం జరుగుతుందండి. కాలేజ్ హాస్టల్ పిల్లలు ఉంటున్నారు. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ MVSR కాలేజ్ కానీ కూడా మనకి చాలా దగ్గరలో ఉంటుంది. TCS ఆదిబాట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కేవలం 10 మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది. బడంపేట్ మున్సిపాలిటీలోకి వస్తుందండి ఈ హౌస్ వచ్చేసి. మనకి ఇక్కడ వాటర్ అండ్ డ్రైనేజ్ కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి G+2లో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అండ్ మనకి పెంట్ హౌస్లో మనకి రెంట్స్ అనేది 80,000 వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఓనర్స్ ఉంటున్నారు, అది కూడా ఒకసారి చూపిస్తాను. అది కూడా మనం రెంట్ ఇచ్చుకుంటే ఫ్రెండ్స్ ఇంకా 20,000 వరకు కూడా మనకి రెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ హాస్టల్ వాళ్ళు తీసుకుంటాను కూడా అడుగుతున్నారు కాబట్టి మనకి 20,000 వేసుకున్నా కూడా ఫ్రెండ్స్ టోటల్గా 1 lakh కూడా మనకి రెంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకున్న ముందు ఫ్రెండ్స్ ఒకసారి గేట్ కూడా చూసుకుందాము. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 4 years ఓల్డ్. G+2 ఉందని చెప్పుకున్నాం కదండి. G+2 అంటే ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి గేట్ కూడా చూసుకుందామండి. మనకి స్టీల్ గేట్ అనేది రావడం జరిగింది. ఓనర్ దగ్గర నుండి కట్టించుకున్నారు కాబట్టి క్వాలిటీ పరంగా కూడా హౌస్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు, చాలా విశాలంగా ఉంది. ఇందులో ఫ్రెండ్స్ మనము ఒక ఇన్నోవా ఫార్చునర్ కార్ పెట్టుకున్నా కూడా మనకి ఇంకా పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది. అలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందాము. ఉత్తరం వైపు గల్లీ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి 5 ఫీట్ల వరకు ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ పడమర వైపు కూడా మనకి గల్లీ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి పడమర వాయంలో ఒక గెస్ట్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. పడమర వైపు గల్లీ వచ్చి ఫ్రెండ్స్ మనకి 2 feet వరకు ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ ప్లస్ పడమర వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ ఈశాన్యంలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి బోర్ అండ్ సంప్ కూడా రావడం జరిగింది. మనకి ప్lenty ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ప్లస్ మనకి బోర్ వాటర్ కూడా ఉందండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి కూడా మిగతా ఒక ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్న ముందు ఫ్రెండ్స్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్ కూడా చూసుకోవచ్చు. మంచి విశాలంగా ఉందండి పార్కింగ్ ఏరియా కూడా. అలాగే ఫ్రెండ్స్ మనకి సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే మనకి స్టీల్ డోర్ అనేది కూడా ఫిట్ చేయడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ టోటల్ కూడా మనకి టేక్వుడ్తో చేయడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా మనం చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా మంచి విశాలంగా రావడం జరిగింది. ఆల్రెడీ సోఫా సెట్ కూడా వేశారు కాబట్టి మీకు కూడా అర్థమైపోతుందండి డైమెన్షన్ కూడా చాలా బాగుందని. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఉత్తర ఈశాన్యంలో మనకు ఒక డోర్ కూడా రావడం జరిగిందండి వాస్తు ప్రకారంగా. అలాగే మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ సింహద్వారం వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ కూడా మంచి అందంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి షాండిలియర్ కూడా ఉంది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక పార్టీషన్ వాల్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా వైపు వెళ్తుంది. ఒకసారి చూసుకోవచ్చు, వాల్ కూడా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. అలా ఫ్రెండ్స్ మనం ఒకసారి డైనింగ్ ఏరియా కూడా చూసుకుందాము. ఇక్కడ మనకు ఒక 4-seater డైనింగ్ టేబుల్ అనేది ఈజీగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ కూడా కేటాయించడం జరిగింది. దక్షిణం వైపు విండో. అలాగే ఫ్రెండ్స్ ఇటువైపు చూసుకున్నట్టయితే క్రాకరీ యూనిట్. అలాగే ఒకసారి డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి. వాల్కి డిజైన్స్ కూడా చాలా బాగా చేయడం జరిగింది. ఇక్కడ మనకి సర్వింగ్ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే మనకి ఇది కిచెన్ ఉంది కాబట్టి సర్వింగ్ గురించి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి సర్వింగ్ ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఓనర్ దగ్గర నుండి కూడా కట్టించుకున్నటువంటి హౌస్ అండి. ఇది కింద పోర్షన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 4 years ఓల్డ్ హౌస్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. ఈజీగా ఒక 2 కూర్చొని పూజ చేసుకునేందుకు వీలు ఉంది. అలాగే ఫ్రెండ్స్ వాల్స్ కూడా చూసుకోవచ్చు. టోటల్గా కూడా మంచి డిజైన్స్ అనేది కూడా వేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. గ్రానైట్ అనేది వాడడం జరిగింది.
అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి ఇది వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. మంచి అందంగా డిజైన్ చేయడం జరిగిందండి. హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కూడా దగ్గరుండి కూడా కట్టించుకున్నారండి, ఎందుకంటే ఇది ఓనర్ కట్టించుకున్నటువంటి హౌస్ కాబట్టి. ఒకసారి చూసుకోవచ్చు అండి మనకి మాస్టర్ బెడ్రూమ్. అలాగే వాల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి. అలాగే ఇటువైపు ఉన్నటువంటి కబోర్డ్స్ కూడా చూసుకుందామండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డ్రెస్సింగ్ టేబుల్ సరౌండింగ్లో కూడా మనకి టోటల్ కూడా ఫర్నిష్డ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకునే ముందు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి హ్యాండ్ వాష్ గురించి కానీ లేదంటే బ్రష్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఇక్కడ సింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే టైల్స్ అండ్ మనకి మిర్రర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇటు చూసుకోవచ్చు ఇటు వాల్ యొక్క డిజైన్స్ కానీ కూడా. ఈ రూమ్ ఒకటి మాత్రం మనకి ఫర్నిష్డ్ అనేది చేయలేదండి, మిగతా అన్ని రూమ్స్ కూడా మనకి ఫర్నిష్డ్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కింద నుంచి హౌస్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ మనం ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చూపించడం జరిగింది. మనకి G+2 పెంట్ హౌస్ ఉందండి. మనకి ప్రజెంట్ వచ్చేసి 80,000 రెంట్ అనేది కూడా రావడం జరుగుతుంది అని చెప్పుకున్నాం కదండి. హౌస్ వచ్చేసి కూడా మనకి రెడీ టు ఆక్యుపై, మనకి ఎలాంటి ఖర్చు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనకు వచ్చేసి ఇది బ్యాంక్ లోన్ కూడా మనకి 80% వరకు కూడా రావడం జరుగుతుంది. ఎనీ బ్యాంక్లో కూడా మీరు లోన్ కన్నది కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో ఓనర్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు కాల్ చేస్తే ఫ్రెండ్స్ మీకు లొకేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే 2,30 lakhs చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. మీరు ఎన్ని బ్యాంక్లో కూడా లోన్ వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ మీకు 70 to 80% అనేది లోన్ కూడా రావడం జరుగుతుంది. ఎవరైనా ఈ ప్రాపర్టీ కనుక విజిట్ చేయాలనుకున్నట్టయితే డిస్ప్లేలో మీకు ఓనర్ నెంబర్ కూడా ఇస్తున్నాను కదండి, మీరు ఎవరికి ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 2,000 రూపీస్కి మీ యొక్క ప్రాపర్టీ ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.